హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాంటి వీడియోలో మనం కూరల్లో వేసుకునే కారంని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఏ కూర పర్ఫెక్ట్గా కుదరాలన్నా కూడా అందులో మనం వేసే ఉప్పు కారం అనేది కరెక్ట్ రేషియోలో ఉండాలి. మరి ఆ కూర కారంని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 100 గ్రాముల పచ్చిశనగపప్పు వేసుకుని కేవలం లో హీట్లోనే అవి క్రిస్పీగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోతున్నాయి ఆల్మోస్ట్ అనుకున్నప్పుడు 100 గ్రాముల జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. శనగపప్పు ఫ్రై అవడానికి టైం ఎక్కువ పడుతుంది. సో శనగపప్పు ఫ్రై అవటం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతుంది అనుకున్న స్టేజ్లో జీలకర్ర వేసి అది కూడా లో హీట్లోనే రెండు కలిపి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 100 గ్రాముల మినపగుళ్ళు వేసుకున్నాను నేను. మీకు గుళ్ళు అవైలబిలిటీలో లేకపోతే పప్పు కూడా వేసుకోవచ్చు. లో హీట్లోనే మినపప్పు కూడా బాగా దోరగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే స్టేజ్ వరకు ఫ్రై చేసుకోండి. అది లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయి అనుకున్నప్పుడు 50 గ్రాముల మెంతులు వేసుకోండి. మెంతులు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, అందుకని ఈ కాంబినేషన్ ఇలా తీసుకున్నానండి. నేను ఫాస్ట్గా ఫ్రై అయిపోయేది తర్వాత వేస్తున్నాను, ఎక్కువ టైం పట్టేది ముందు వేస్తున్నాను. సో మెంతులు మినపగుళ్ళు రెండు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 100 గ్రాముల ధనియాలు వేస్తున్నాను. ధనియాలు కూడా చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. సో ధనియాలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి కొంచెం టప్ టప్ అని సౌండ్ వస్తున్నప్పుడు ఇందులోకి ఒక 90 to 100 గ్రామ్స్ వరకు ఉప్పు అనేది వేస్తున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, చిన్న టీ గ్లాస్కి జస్ట్ ఒక 1 ఇంచ్ తక్కువగా సాల్ట్ అనేది వేస్తున్నాను. నేను ఇక్కడ నార్మల్ ప్లెయిన్ సాల్టే యూజ్ చేశాను. మీరు కావాలనుకుంటే రాక్ సాల్ట్ అంటే రాళ్ళు ఉప్పు కూడా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో. సో సాల్ట్ చాలా హీట్ అయిపోతుంది కదా ఫాస్ట్గా. సాల్ట్ని ఎందుకు ఫ్రై చేస్తున్నామంటే ఇందులో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అనేది మనకి ఎవాపరేట్ అయిపోవాలి, లేకపోతే ఈ తేమ వల్ల కారం అనేది ఎక్కువ రోజులు షెల్ఫ్ లైఫ్ అనేది ఉండదు. సో ధనియాలు ఉప్పు కూడా లైట్గా ఫ్రైయింగ్ అయిపోయిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కంప్లీట్గా చల్లారిపోయే వరకు వెయిట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇంగ్రీడియంట్స్ని 2 or 3 బ్యాచెస్లో మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ అన్నీ కూడా 1 కేజీ పచ్చి కారంకి సరిపడా చూపిస్తున్నాను. అంటే పచ్చికారం అంటే మీకు డౌట్ రావచ్చు, పచ్చికారం ఏంటి అని. మనం మిరపకాయలు తీసుకుని డైరెక్ట్గా మిల్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రాగా యూజ్ చేయకుండా ఓన్లీ మిరపకాయలనే మనం గ్రైండింగ్ చేసుకుంటే అది పచ్చికారం అంటారు. ఇప్పుడు మీరు చూస్తుంది కూర కారం ఆర్ కొన్ని ప్లేస్లలో సంబార్ కారం అని కూడా అంటుంటారు. ఈ కారం అనేది మనం గ్రేవీ కర్రీస్లోకే కాదు, ఫ్రై పులుసు ఇట్లా దేనిలోకి వేసుకున్నా కూడా కూర టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది. సో ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందాక నేను 2 బ్యాచెస్ని, ఆ 2 బ్యాచెస్ని ఒకసారి గరిటెతో కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ బేసిన్లో కరెక్ట్గా 1 కేజీ కూర కారం అనేది ప్రిపేర్ చేయడం కోసం నేను 1 కేజీ పచ్చికారం తీసుకున్నాను. 1 కేజీ పచ్చికారంకి 1/2 కేజీ పొట్టు తీయనటువంటి వెల్లుల్లి రెబ్బలు అవసరం పడతాయి. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవటం కోసం కొంచెం వెడల్పాటి బేసిన్ లాంటివి తీసుకోండి. మనం కలుపుకునేటప్పుడు చెయ్యి అనేది ఈజీగా మూవ్ అవ్వడానికి వీలుండేలాగా చూసుకోండి. సో ఈ వెల్లుల్లి రెబ్బలు మిక్సీ జార్లోకి వేస్తే ఈజీగా గ్రైండ్ అవుతాయి, కానీ అది పేస్ట్ లాగా వచ్చేస్తుంది. బట్ మనకి ఇక్కడ పేస్ట్ ఫామ్ అవసరం లేదు, జస్ట్ కోర్స్గా గ్రైండ్ అయ్యి అక్కడక్కడ వెల్లుల్లి రెబ్బలు ఉన్నా కూడా కచ్చాపచ్చాగా పర్వాలేదు. సో మిక్సీ బ్లేడ్స్కి అంటుకోకుండా స్మూత్గా రావడం కోసం కొంచెం కారం అనేది వేసుకుంటూ గ్రైండింగ్ చేసుకున్నాను. దీనివల్ల మనకి అది కొంచెం పొడి పొడిగా టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. ఇంత కారం ఎగ్జాక్ట్లీ వేసి గ్రైండింగ్ చేయండి అని చెప్పటం కంటే కొంచెం మీరు టెక్స్చర్ చూసుకుంటూ గ్రైండింగ్ చేసుకోండి. మీకు అది ముద్దలాగా రాకుండా కొంచెం పొడి పొడిగా వచ్చేస్తే దట్స్ ఫైన్. సో ఇప్పుడు ఇందాక నేను మెన్షన్ చేసినట్టు వెడల్పాటి ఒక బేసిన్లోకి ఇందాక మీకు చూపించిన కేజీ పచ్చికారం వేసేస్తున్నాను. తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం చూసారా, ధనియాలు మెంతులు ఇవన్నీ, ఆ పౌడర్ మొత్తాన్ని వేసేస్తున్నాను. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని కలుపుకోవాలి. ఆగండి, కలుపుకోవటం అంటే గెరట పెట్టో లేదా ఇంకేదన్నా దాన్ని పెట్టి కలపటం కాదు, చేత్తోనే కలుపుకోవాలి. అది అలా కలిపితేనే బాగా కలుస్తుంది. మరి చేత్తో ఎలా కలుపుకుంటాం? డైరెక్ట్గా పొడి చేయి పెట్టి కలిపేస్తే ఆ ఘాటు అంతా మంటంతా చేతికి తగిలి చాలా టైం వరకు మనకి ఆ ఘాట్ అనేది కారం అనేది చేతికి తగ్గదండి. అందుకనే ఇలా డిస్పోజబుల్ గ్లౌజెస్ అమ్ముతారు కదా బయట మెడికల్ షాప్స్లో, ఒక జత తెచ్చుకుని ఇట్లా చేతికి వేసుకుని అక్కడ ఎక్కడ కూడా ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఒక రబ్బర్ బ్యాండ్తో సీలింగ్ లాగా చేసేసి అప్పుడు కలపటం అనేది స్టార్ట్ చేయండి. మీరు ఈ గ్లౌజెస్ వేసుకుని కలపటం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు యూనిఫామ్గా మిక్సింగ్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం మీకు చేతికి ఆ ఘాట్ అనేది తగలదు. అండ్ ఇది కలిపేటప్పుడు నేను మాస్క్ అనేది పెట్టుకున్నాను.
ఇప్పుడు ఇవాళ రేపు అందరిళ్లలో ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మాస్కులు ఉన్నాయి కదండి. సో మాస్క్ పెట్టుకోండి ఖచ్చితంగా. దానివల్ల గొట్టు అనేది ముక్కుల్లోకి గొంతుల్లోకి వెళ్ళి తుమ్ములు లాంటి బాధలు పడకుండా ఉంటారు. సో ఈ ధనియాల పొడి ఇదంతా కారంలో బాగా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీకి వేసుకున్న వెల్లుల్లి మిశ్రమం ఉంది కదా, ఆ మొత్తాన్ని కూడా వేసేసేయండి. ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ వేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు కారంలో బాగా కలుస్తాయి. సో మీకు వెల్లుల్లి మిశ్రమం కొంచెం ముద్దలుగా అక్కడక్కడ ఉన్నా కూడా నాట్ ఏ ప్రాబ్లం. కారంలో యూనిఫామ్గా బాగా కలుపుకుంటూ ఉంటే అదే బ్లెండ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 200 ml ఆముదం వేయాలి. నాకు ఇక్కడ 200 ml ఎగ్జాక్ట్లీ దొరకలేదు. ఒక బాటిల్తో తీసుకొచ్చారు మా హస్బెండ్ని అడిగితే. సో 180 ml ఉంది ఆ బాటిల్ నేను మెజర్ చేస్తే. బట్ ఇట్స్ ఓకే, 20 ml డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్ అనిపించింది నాకు. సో 200 ml ఆముదం, మీరు లూజ్ ఆముదం తెచ్చుకునేటట్టయితే 200 ml తెచ్చుకోండి ఖచ్చితంగా. సో బాగా కలిపేసుకుని కంప్లీట్గా వేడి తగ్గిపోయిన తర్వాత మాత్రమే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోండి. అవసరం అనిపిస్తే రిఫ్రిజిరేట్ కూడా చేసేసుకోండి. సో చాలా కాలం ఫ్రెష్గా ఉంటుందండి. 1 year పైనే ఉంటుంది మీరు కనుక ప్రాపర్గా స్టోర్ చేసుకుంటే. అంటే తడిగరెట్లు ఇట్లాంటి పెట్టకుండా ఎప్పటికప్పుడు కావాల్సినంత ఫ్రిడ్జ్ నుంచి తీసుకుని వాడుకుంటే 1 year పాటు షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని, ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా ఈ వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ పచ్చికారంతో ఇలా సంబార్ కారం ప్రిపరేషన్ అనేది సీజన్తో సంబంధం లేకుండా ఎవరైనా ఈజీగా ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోగలరు. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.